హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై టీచర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ మెర్సిని. ఈరోజు ప్రిపేర్ చేసుకున్న రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ కర్రీ. ఇది ఎక్కువ క్వాంటిటీలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామా? అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్తో నాకు సపోర్ట్ చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని లేదా పొయ్యి వెలిగించుకొని బాణలి పెట్టి దాంట్లో మీకు క్వాంటిటీని బట్టి ఆయిల్ అయితే వేసుకోండి. ఆయిల్ బాగా మగ్గిన తర్వాత పచ్చిమిర్చి వేయండి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు వేయండి. ఇక్కడ మా వాళ్ళు కంగారు పడిపోయి పచ్చిమిర్చి వేగకుండానే ఉల్లిపాయలు వేసేశారు. సో మీరు ఇలా కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే చికెన్ ఉడికేటప్పుడే ఇవి మగ్గిపోతూ ఉంటాయి. ఇవి బాగా మగ్గడానికి కొంచెం సాల్ట్ అయితే వేసుకోండి. ఇక్కడ చికెన్కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకున్నాము. కొంచెం పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకుంటే ఇవి కొంచెం బాగా మగ్గుతాయి. బాగా మగ్గిన తర్వాత నూనె తేలుతున్నప్పుడే మీరు కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకొని కలుపుకోండి. మరలా మూత పెట్టుకున్నట్లయితే కొంచెం బాగా నీరు ఇంకిపోతుంది. నీరు ఇంకిపోయి ఆయిల్ తేలుతున్నప్పుడే కారం వేసుకోండి. మీ క్వాంటిటీని బట్టి లేదా కారం ఎక్కువ తింటారో తక్కువ తింటారో దాన్ని బట్టి మీరు కారం అయితే వేసుకోండి. ఇక్కడ చికెన్కి తగిన కారం అయితే వేసుకుంటున్నాము. కారం బాగా చూడండి కలిపిన తర్వాత ఆయిల్ తేలుతుంది కదా, ఇలాంటి టైంలోనే మనం కొంచెం చికెన్కి ఉడికేంత వరకు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అంటే చికెన్కి సరిపడా నీళ్ళు వేసుకోండి. ఇలా ఒకసారి కలుపుకోండి. ఇంకా మీకు ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ కూడా ఇప్పుడు వేసుకోండి. ఉడుకుతున్న టైంలోనే వేసుకుంటే బాగా వాటికి పడుతూ ఉంది. సో నేను ఇందులో కొంచెం పాలు కూడా వేసుకున్నాను. ఇవే పాలు అంటే కొబ్బరి పాలు, చాలా బాగుంటుంది. తొందరగా ఈ చికెన్ కూడా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ గరం మసాలా ఏంటంటే గసగసాలు, కొంచెం దాల్చిన చెక్క, కొంచెం కొబ్బరి కలిపి ఇక్కడైతే మిక్సీ చేసి దీంట్లో వేస్తున్నాము. మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదా ఇదే ఆప్షనల్. ఉడుకుతున్న టైంలో ఇలా వేసుకోండి. చూసారా బాగా ఉడికిపోయింది. ఈ టైంలో కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారా చాలా ఈజీ అంటే ఈజీ. కట్టెల పొయ్యి మీద చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఇదిగో నాకు వచ్చిన రెసిపీ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా మరొకసారి ట్రై చేస్తూ ఉండండి. ఎంత ఎక్కువ క్వాంటిటీలో చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.